మొయినాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు రోహిత్, రితేష్, నమిత్ శర్మ కస్టడీపైన తీర్పు ఇవ్వనుంది కోర్టు. ఈ కేసులో నోటీసులు ఇచ్చి పంపించిన 7గురిలో 4గురిని సిట్ అధికారులు విచారించారు. ఆర్థిక లావాదేవీలపైన సిట్ టీం ఆరా తీసింది. రవి, అర్జున్, శ్రావణ్, ప్రియాంకను సిట్ అధికారులు విచారించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు రోహిత్, రితేష్, నమిత్ శర్మ కస్టడీపైన తీర్పు ఇవ్వనుంది కోర్టు. ఈ కేసులో నోటీసులు ఇచ్చి పంపించిన 7గురిలో 4గురిని సిట్ అధికారులు విచారించారు. ఆర్థిక లావాదేవీలపైన సిట్ టీం ఆరా తీసింది. రవి, అర్జున్, శ్రావణ్, ప్రియాంకను సిట్ అధికారులు విచారించారు. రంగారెడ్డి జిల్లాలోని మేలార్దేవులపల్లిలో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్ పైన పోలీసులు దాడి చేశారు. రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని వటిపల్లి ప్రాంతంలో నివాస గృహాల మధ్య ఈ హుక్కా సెంటర్ నడిపిస్తున్నట్టుగా సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు ఈ కేంద్రానికి వచ్చే యువకులు మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఎప్పుడైనా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించి అక్కడ ఉన్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్రమ కార్యకలాపాలపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.